వెల్కమ్ టు రాజ్ న్యూస్ డిజిటల్. ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారి కారణంగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంటుంది, కానీ గర్భం దాల్చింది ఆ బాలిక. అయితే ఆ అమాయకపు బాలికను చంపడానికే ప్రయత్నించారు ఆ కిరాతకులు, దుర్మార్గులు. బ్రతికుండగానే పాతి పెట్టడానికే చూశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి మనం వెళ్తే, భువనేశ్వర్లోని బనాజ్దారా గ్రామం అది. ఆ గ్రామానికి చెందిన భాగ్యధర్ దాస్, పంచానంద్ దాస్ అనే వారిద్దరు కూడా అన్నదమ్ములు. వీరు మరో వ్యక్తి, అతని పేరు తులు అని తెలుస్తోంది, అతనితో కలిసి అదే గ్రామానికి చెందిన ఒక 15 ఏళ్ల బాలికపై గత కొద్ది రోజులుగా కన్నేశారట. ఆ బాలిక మూమెంట్స్ అన్ని కూడా గమనిస్తూ వస్తున్నారట, ట్రాక్ చేస్తూ వస్తున్నారట, రెక్కీ కూడా నిర్వహించారట. అదే 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి చివరాఖరికి ఒడిగట్టారు. తరచుగా బాలికపై అత్యాచారం చేశారు. ఇదే నేపథ్యంలో ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. ఎందుకంటే పైకి చెప్పుకోలేకపోయింది. అసలు ఏం జరుగుతోందో కూడా తెలుసుకోలేనటువంటి ముక్కుపచ్చలారన్న ఆ బాలికపై ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టారు ఈ దుర్మార్గులు. ఈ విషయం ఆ ముగ్గురు వ్యక్తులకు కూడా తెలిసింది, గర్భం దాల్చిందే అని. ఇంకేముంది, ఆమెను చంపడానికి ప్లాన్ చేశారట సదరు దుర్మార్గులు. గర్భం తీయించుకోవడానికి డబ్బులు ఇస్తామని నమ్మించి ఆ బాలికను ఓ చోటుకు రప్పించారట. పాపం అమాయకపు బాలిక నమ్మింది, వెళ్ళింది, గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు. ఆమె వాళ్ళు చెప్పిన చోటుకు వెళ్ళగా అక్కడ గొయ్యి ఒకటి తీసింది. అంటే ఎంత దుర్మార్గులో చూడండి. ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. అబార్షన్ చేయించుకోకపోతే బతికుండగానే ఇగో చూసావా ఈ గొయ్యి, ఇందులో పాతి పెడతామని చెప్పి ఆ యువకులు బాలికను బెదిరించారట. బాలిక అక్కడి నుంచి ఇక చంపేస్తారని భయపడి వెంటనే తప్పించుకుని ఇంటికి చేరుకుందట. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. గత కొద్ది కాలంగా వీళ్ళు ఇంత అఘాయిత్యం చేశారు నాన్న అని చెప్పి. తండ్రి బాలికను తీసుకుని ఇక వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులు ఆమెకు జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా చేయించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అన్నదమ్ముల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న ఇంకొక వ్యక్తి అని చెప్పుకున్నాం కదా, తులు అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు పోలీసులు. కొన్ని బృందాలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. కాగా ఒడిశాలో ఈ మధ్య బాలికలపై అత్యాచారాలు బాగా ఎక్కువైపోతున్నాయని కొన్ని క్రైమ్ రిపోర్ట్స్ చెప్తున్న సందర్భం అయితే ఉంది. ఇద్దరు వ్యక్తులు పుట్టినరోజు పార్టీకి వెళ్ళి తిరిగి వస్తున్న బాలికపై అత్యాచారం చేశారు. పొలంలోకి లాక్కెళ్ళి మరొక ఘటనలో అఘాయిత్యం చేసిన సందర్భం కూడా అదే రోజున వెలికి వచ్చింది. సో వారిద్దరి దాడిలో బాలిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైనట్లుగా కూడా తెలుస్తోంది. సో మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ రాజ్ న్యూస్.